రాయదుర్గం మల్కం చెరువు వద్ద అక్రమాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో షేర్లింగంపల్లి రెవెన్యూ సిబ్బంది పోలీసులు బందోబస్తు మధ్య ఎకరా భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఉంటున్న తమకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मेरे मदर है, मेरे हार्ट पेशेंट है, मेरे छोटे छोटे बच्चे कॉलेज को ले गए, स्कूल को ले गए बराबर। गवर्नमेंट रेवंत रेड्डी सर आप देखना, आप देख के नहीं लोगे पर पूरा के पूरे एक्शन बराबर लेना। हमको जो ने तकलीफ दिया हमारे को आके नोटिस नहीं दिए, कुछ नहीं दिए। पुलिस वाले समझना कंपनी वाले पीछे लेदर कंपनी एमडी का नाम क्या है? कितना पुराना है घर अपना? श्रीनिवास नायक पुराना 19 समझ को मैं 35-40 का है समझ को ये सर। मेरे दादा भी मेरे वाले इसी में था। हमारे को नोटिस नहीं दिए, कुछ नहीं दिया हमारे को सर। समझना रेवंत रेड्डी साहब ये देखना ही है। छोटे छोटे बच्चों को पूरा सामान मेरा यहाँ है, वीडियो ले इधर सामान यहाँ है मेरे समझना उनको बदवा लगेंगे लोग पूरे हमको तकलीफ देना बराबर। ये लोग एक्शन लेना सर। एडवोकेट एक नोटिस नहीं किया, कुछ भी नहीं किया हमारे को लोग। హైదరాబాద్లోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఆక్రమణలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో షేర్లింగంపల్లి రెవెన్యూ సిబ్బంది పోలీసులు బందోబస్తుల మధ్య ఎకరా భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఉంటున్న తమకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. हमको जो ने तकलीफ दिया हमारे को आके नोटिस नहीं दिए, कुछ नहीं दिए। पुलिस वाले समझना कंपनी वाले पीछे लेदर कंपनी एमडी का नाम क्या है? कितना पुराना है घर अपना? श्रीनिवास नायक पुराना 19 समझ को मैं 35-40 का है समझ को ये सर। मेरे दादा भी मेरे वाले इसी में था। हमारे को नोटिस नहीं दिए, कुछ नहीं दिया हमारे को सर। समझना रेवंत रेड्डी साहब ये देखना ही है। छोटे छोटे बच्चों को पूरा सामान मेरा यहाँ है, वीडियो ले इधर सामान यहाँ है मेरे समझना उनको बदवा लगेंगे लोग पूरे हमको तकलीफ देना बराबर। ये लोग एक्शन लेना सर। एडवोकेट एक नोटिस नहीं किया, कुछ भी नहीं किया हमारे को लोग। एक नोटिस नहीं दिया हमारे पूरा। छोटे छोटे बच्चे हमारे को सुबह सुबह आके हरासमेंट कर हमारे को सुबह सुबह आके हमको हरासमेंट करके बच्चों को घर में हार्ट पेशेंट है। मेरे मदर है, मेरे हार्ट पेशेंट है, मेरे छोटे छोटे बच्चे कॉलेज को ले गए, स्कूल హైడ్రాతో ఇప్పుడు హైదరాబాద్లో చాలా మందికి గుబులు పుడుతోంది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో వణుకు పుడుతోంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైందట. హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తమకు చెందిన నిర్మాణాల జోలికి రాకుండా
ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానేనని ఆయనకు తెలుసు. అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు. వీలుంటే ఈ రోజే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలుగొట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్లు కూడా విసిరారు. దమ్ముంటే తేల్చుకుందామంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఆయన నిర్మాణాల్లో కొన్ని అక్రమాలను సైతం అక్రమాలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయన చేపట్టిన నిర్మాణాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుండి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలాలను ఆక్రమించి ఆసుపత్రులతో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలున్నాయి. అయితే ఇన్నాళ్లు ఆయన అధికారంలో ఉండడంతో దాని నుండి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండడంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. ఆయన ఓటమి పాలైన బీఆర్ఎస్లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇది ఒక కారణం చాలదు. బుల్డోజర్లు బయలుదేరడానికంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుండి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యా సంస్థలు, ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రాలేరు అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో మల్లారెడ్డి కళాశాలలోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తుండడంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది.